లలిత త్రిపుర సుందరి. లలిత త్రిపుర సుందరి ఎందుకంటే మహాలక్ష్మి అంటేనే చెప్పుకున్నాం, మొత్తం 8 మంది లక్ష్ములు కలిపితే మహాలక్ష్మి, అష్టలక్ష్ములు కలిపిన లక్ష్మే మహాలక్ష్మి. ఇలాంటి మహాలక్ష్మిని కొలిచి మనం ఆధ్యాత్మికం వైపు వెళ్ళి పూర్తిగా మాయలు తొలగించుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే మోక్షము. మోక్షం అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి చిన్న నిమిషాన్ని కూడా ఆనందంగా అనుభవించడం. అంటే వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎంజాయ్ చేయాలి, ఇంకోటి ఏదో లేదని అనుకోకూడదు. ఎప్పుడు లేదనిపిస్తుంది అంటే విశ్లేషణ ఎక్కువ చేస్తే లేదనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఏం ఆలోచించకుండా కనుక ఫాలో అయిపోయామనుకోండి, దాన్ని ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. అదే కనుక మనం ఏంటి అంటే దాన్ని విశ్లేషిస్తూ కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎంజాయ్మెంట్ అన్నదాన్ని కోల్పోతాం. మనం దేన్నైనా సరే విశ్లేషణ అన్నది మొదలు పెట్టాము అంటే నిజానికి మనం చాలా దూరంగా అయిపోతాం. ఆ విషయాన్ని మనకి ఎవరు తెలియచేస్తారు అని అంటే లలిత త్రిపుర సుందరి. ఎలా తెలియచేస్తుంది అంటే లలిత అంటేనే ఆనందం అని అర్థం. ఇక్కడ ఎందుకు ఆనందం అంటే లోకాన్ లాలిత్యతే ఇది లలిత. ఆ ఆనందం ఎలా వస్తుంది అంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, శివుడు ప్లస్ శక్తి కలిసిన అర్ధనారీశ్వర తత్వమే లలితాదేవి యొక్క స్వరూపము. ఆనందం కావాలి అంటే మన దగ్గర ఏమీ ఉండక్కర్లేదు. మనం సంపాదించవలసిన 2 విషయాలు ఏంటి అంటే ఒకటి శక్తి, 2 జ్ఞానం. అదే శివ ప్లస్ శక్తి అర్ధనారీశ్వర తత్వం అంటే. అర్ధనారీశ్వర తత్వం మనకి ఏం తెలియచేస్తోంది అంటే శక్తిని జ్ఞానాన్ని నింపుకోమని.